నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ అనిల్. మనిషి జీవితం అనేది ఉరుకుల పరుగుల జీవితం. తమ తమ పనుల కోసం ఉదయం నుండే పోరాటం చేస్తూ ఉంటాడు మనిషి అనేవాడు. అయితే హైదరాబాద్లో ముఖ్యంగా చెప్పుకుంటే హైదరాబాద్లోని ఎన్టీఆర్ గార్డెన్ నుండి ఖైరతాబాద్ వెళ్తున్నటువంటి ఈ రూట్లో ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పైన జిహెచ్ఎంసి వినూత్నమైనటువంటి ఆలోచన చేసిందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే ఈ ఫ్లైఓవర్ ఉందో మెయిన్ ఏరియా ఇక్కడ నుండి ఎన్టీఆర్ గార్డెన్ నుండి ఖైరతాబాద్ నుండి ఈ ఫ్లైఓవర్ మీద ఎక్కువగా అటు చూసుకుంటే పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్పేట్, లింగంపల్లి, ఇటు అఫ్జల్గంజ్, ఎంజీబీఎస్ ఈ రూట్లో చాలా మంది పబ్లిక్ వెళ్తూ ఉంటారు. సో ఈ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన రద్దీ అనేది ఎక్కువ ఉంటుంది. అయితే ఎక్కడైతే పబ్లిక్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుందో అక్కడ జిహెచ్ఎంసి కొన్ని వినూత్నమైన ఆలోచన చేసిందని చెప్పుకోవచ్చు. ఏదైతే తెలంగాణ ఉద్యమం కోసం కావచ్చు, అదేవిధంగా దేశం కోసం కావచ్చు, ఎవరైతే పోరాట యోధులు ఉంటారో వారి యొక్క పెయింటింగ్స్ వేస్తూ జనాలకు అవగాహన కల్పిస్తున్నటువంటి మన విషయం తెలిసిందే. అయితే జిహెచ్ఎంసి ఇది ఒక సరికొత్త ఆలోచన చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏదైతే తెలంగాణ అదేవిధంగా దేశం కోసం ఉద్యమం చేసినటువంటి పోరాట యోధుల యొక్క చిత్రపటాలను పెయింటింగ్ ద్వారా వేస్తూ, అదేవిధంగా ఎవరైతే ఇక్కడ చిత్రపటం ఉంటుందో, ఎవరైతే ఇక్కడ వారి ఇమేజ్ ఉంటుందో ఆ ఇమేజ్ కింద ఒక క్యూఆర్ కోడ్ని కూడా పెట్టడం జరిగింది. అయితే చాలామంది పబ్లిక్ అనేవాళ్ళు వెళ్తుంటారు, వస్తుంటారు, వేలాది మంది కూడా రోజైతే వేలాది మంది అటు అవుట్ గోయింగ్, ఇన్కమింగ్ చాలా మంది వెళ్తూ వస్తుంటారు. కానీ ఇదంతా కూడా ఎవరు అబ్జర్వ్ చేయరు, చూస్తారు. ఒక ఏంటి ఇమేజెస్ ఉంది కాబట్టి మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ కాళోజీ గారి చిత్రపటం ఉంది. సో ఏంటంటే వీరందరూ కూడా ఉద్యమం చేసారు కాబట్టి వీరు పెయింటింగ్ వేస్తారులే అని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇక్కడ కింద ఎవరు కూడా క్యూఆర్ కోడ్ని అబ్జర్వ్ చేయరు. కొంతమంది చేస్తారు, అంటే యూనిక్గా ఆలోచించేవారు చేస్తూ ఉంటారు. చాలామంది ఈ క్యూఆర్ కోడ్ అనేది చూసి ఉండరు, చూసినా కూడా ఎందుకు పెట్టారని చెప్పేసి అనుకుంటుంటారు. అయితే ఏంటంటే జిహెచ్ఎంసి యొక్క ఒక వినూత్నమైన ఆలోచన ఏంటంటే ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ ఉన్నాయో, ఇక్కడ కాళోజీ గారు అనుకోవచ్చు, అదేవిధంగా ఇంకా నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ బాబూజీ, సో వీళ్ళందరూ కూడా తెలంగాణ కోసము పోరాటం చేసిన వాళ్ళే, వారి గళాన్ని విప్పించిన వాళ్ళే. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మహాత్మా గాంధీజీ, అదేవిధంగా ముందుకెళ్ళి చూసుకుంటే దొడ్డి గోమరయ్య, అదేవిధంగా చాకలి ఐలమ్మ. ఫ్లైఓవర్ అటుపక్కన చూసుకుంటే సరోజినీ నాయుడు, సర్దార్ వల్లభాయ్ పటేల్, భగత్ సింగ్, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అంబేద్కర్ ఇవన్నీ కూడా వేయడం జరిగింది. చిత్రపటాలు వేయడం కాకుండా ఏ చిత్రపటాల కింద ఉన్నటువంటి ఆయా ఇమేజెస్ కింద ఇలాంటి క్యూఆర్ కోడ్ని మనకు పొందపరచడం జరిగింది. సో చాలా మంది దీన్ని అబ్జర్వ్ చేయట్లేదు. ఈ రూట్ కూడా రెగ్యులర్గా వెళ్తూ వస్తుంటారు, కానీ ఎవరు చూసి ఉన్నారు, చూసినా కూడా ఇది ఎందుకు పెట్టారులే అనుకుంటారు. అయితే జిహెచ్ఎంసి యొక్క ఆలోచన ఏంటో మీకు చూపిస్తాను నేను. ఓకే, ఇప్పుడు మనం ఆ క్యూఆర్ కోడ్ని ఎందుకు పెట్టారో మనం స్కాన్ చేసి చూద్దాం. చూసుకుంటే మొబైల్లో ఒకసారి క్యూఆర్ కోడ్ మీద స్కాన్ చేసుకోవాలి. మనం స్కాన్ చేసిన తర్వాత లింక్ వస్తుంది. లింక్ ఓపెన్ చేసిన తర్వాత రైట్ కొండా లక్ష్మణ్ బాపూజీ చెందినటువంటి మనకు వివరాలన్నీ కూడా మనకు ఇందులో కనిపిస్తూ ఉంటాయి. కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ప్రస్థానం, తన కుటుంబ నేపథ్యం, తన జీవిత చరిత్ర, ఆయన ఏం చేసిండు దేశం కోసం కావచ్చు, తెలంగాణ కోసం కావచ్చు, ఏం చేసిండు అనేది కూడా మొత్తం డేట్ ఆఫ్ బర్త్ అన్నీ సహా మనకి ఇందులో పొందపరచడం జరుగుతుంది. ఇది జిహెచ్ఎంసి యొక్క సరికొత్త అయినటువంటి ఒక వినూత్న ఆలోచన చెప్పుకోవచ్చు. సో ఎవరైతే ఈ ఖైరతాబాద్ మీదుగా వెళ్తూ ఉంటారో, వస్తుంటారో, జనరల్ నాలెడ్జ్ పెంచే విషయం అనుకోవచ్చు, అదేవిధంగా పిల్లలకు అవగాహన కల్పించే విషయం అనుకోవచ్చు, అదేవిధంగా మన తెలంగాణ కోసం, దేశం కోసం ఎవరైతే శ్రమించారో వారి జీవిత చరిత్ర మనకు తెలుసుకోవాలనే ఉద్దేశంతో జిహెచ్ఎంసి ఒక సరికొత్త ఆలోచన చేసుకుంది అనుకోవచ్చు. సో ఎవరైతే ఈ రూట్ గుండా వెళ్తారో చాలా మంది అబ్జర్వ్ చేసి ఉండరు. ఇప్పుడైనా కూడా మీరు ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పైన కనుక ఒకవేళ ఎక్కి ఉంటే మాత్రం ఎవరైతే ఈ ఇమేజ్ కింద క్యూఆర్ కోడ్ ఉంటాయి, ఆ క్యూఆర్ కోడ్ గమనించి దాన్ని స్కాన్ చేసుకుంటే వారి వివరాలు కూడా మనకు మొత్తం తెలిసిపోతాయి. ఈ రూట్ గుండా ఎవరైతే పేరెంట్స్ వెళ్తుంటారో తమ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళ కావచ్చు, లేదంటే తమ పిల్లల్ని ఏదో ఒక రూట్కి తీసుకెళ్తుంటారు కదా, ఆ తీసుకెళ్తున్న నేపథ్యంలో రోజుకొక మహనీయుడి గురించి తెలుసుకోమని చెప్పేసి మీరు ఈ క్యూఆర్ కోడ్ను మన మహాత్మా గాంధీ దగ్గరకు వచ్చేసినాము. సో మహాత్మా గాంధీ రోజుకొకరి గురించి మనం క్యూఆర్ కోడ్ తెలుసుకొని రోజుకొక మహనీయుడి గురించి మీరు తెలుసుకోమని చెప్తే పిల్లలకు కూడా వారి జనరల్ నాలెడ్జ్ పెరిగే అవకాశం ఉంటుంది. సో ఎవరైతే మన దేశం కోసం, తెలంగాణ కోసం ఎవరు ఉద్యమం చేశారో వాళ్ళకి కూడా ఒక ఐడియా వస్తుంది. సో రోజుకొక మహనీయుడి గురించి తెలుసుకోమని చెప్పాలి. అయితే చాలామంది అనుకోవచ్చు అక్కడ మహాత్మా గాంధీ ఫోటో వేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ దొడ్డి కోమరయ్య, అదేవిధంగా అక్కడ పోతే చాకలి ఐలమ్మ,
వీళ్ళందరికీ కూడా ఉంది కదా. సో మరి ఇంత ప్లేస్ ఉంది, ఇంత ఖాళీ ఉంది కదా, మహాత్మా గాంధీ పక్కన మహాత్మా గాంధీ జీవిత చరిత్ర మొత్తం రాయొచ్చు కదా అని మీరు డౌట్ రావచ్చు. అయితే ఈ రూట్ ఏదైతే ఉందో ఈ ఖైరతాబాద్ ఫ్లైఓవర్, అదే ఎన్టీఆర్ గార్డెన్ నుండి అటు సోమాజిగూడ, అమీర్పేట్, పంజాగుట్ట వెళ్ళేటువంటి ఈ ఫ్లైఓవర్ పైన ఎప్పుడు రద్దీగా ఉంటుంది ట్రాఫిక్ అంతా కూడా. మనం అది చదివేంత వరకు కూడా ట్రాఫిక్ జామ్ ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఇప్పటికే ఈ రూట్ పైన చాలా ట్రాఫిక్ జామ్ అవుతుంది. సో అది మొత్తం కూడా చదవాలంటే ఎక్కువ ఇబ్బంది పడుతుంది. ఎవరైతే వాహనదారులు ఉంటారో వాళ్ళకి ఇబ్బంది ఏర్పడుతుంది. ట్రాఫిక్ జామ్ అవుతున్న నేపథ్యంలో ఈ క్యూఆర్ కోడ్ని మనకు సమకూర్చడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మనం స్కాన్ చేస్తే మనకు దొడ్డి కోమరయ్య, చాకలి ఐలమ్మ, అదేవిధంగా అటంతా కూడా మహానీయులు అందరూ కూడా ఉన్నారు. సో ఇది ఒక జిహెచ్ఎంసీ ఒక వినూత్న ఆలోచన అని చెప్పవచ్చు. దీని ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ ఇట్లా చేయడము ఒక వినూత్నంగా ఆలోచన చేసిందని చెప్పుకోవచ్చు. దీనివల్ల అటు మనమందరం అటు తెలంగాణ పోరాటం కావచ్చు, అదేవిధంగా దేశం కోసం చేసినటువంటి పోరాట యోధుల గురించి తెలుసుకునే అవకాశం, పిల్లలకు జనరల్ నాలెడ్జ్, ఇదంతా కూడా ఒక వినూత్నంగా ఆలోచన చేసిందని చెప్పుకోవచ్చు. సో మీరు ఎవరైతే ఈ ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైన వెళ్తుంటారో మీరు కూడా వెళ్తున్నప్పుడు అబ్జర్వ్ చేయండి. ఈ ఫోటోలో కింద క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు కూడా మహనీయుల జీవిత చరిత్ర తెలుసుకోండి. కెమెరా పర్సన్ ప్రవీణ్, ఖైరతాబాద్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నుండి.